చెప్పేది నిజమా సీత? నీ మీద ఒట్టు చిన్నత్తయ్య. ఇప్పుడే మా నాన్న ఫోన్ చేసి చెప్పారు. మీ నాన్న కిడ్నాపర్లు ఎవరని చెప్పారు? వాళ్ళెవరైతే ఏంటమ్మా, సీతమ్మకి జరిగిందంతా సాంబ నాతో చెప్పాడు. అలాంటి వాళ్లకు కాళ్ళు చేతులు తీసేయాలి, వీధుల్లో ముష్టెత్తుకునేలా చెయ్యాలి. నేను అదే అంటున్నాను రాజమక్క. నేరం చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళు ఇంకా పెద్ద నేరస్తులు. అసలు శిక్ష వాళ్లకు పడాలి. అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్లకు కాకుండా చేయించిన వాళ్లకు కూడా శిక్ష పడాలి అంటున్నావా సీతమ్మా? అంతే కదా రాజమక్క. ఏమంటావు చిన్నత్తయ్య? వాళ్ళకే కదా శిక్ష పడాలి. అవునవును, వాళ్ళకే శిక్ష పడాలి. స్టవ్ మీద పప్పు పెట్టొచ్చానమ్మా, వస్తాను. హలో. ఏంటి సీత, అర్చన నీ పక్కనే ఉందా? అవునత్తమ్మా, అందుకే కావాలని మీతో అలా మాట్లాడాను. అంటే ఆ కిడ్నాపర్స్ ఇంకా దొరకలేదా? లేదు, ఎంక్వైరీ జరుగుతుంది కదా, త్వరలోనే దొరుకుతారు. ఏమైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండి సీత, వాళ్ళు చాలా ప్రమాదం. మహా 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 ఏంటి ఏదో కొంపలు అంటుకున్నట్టు ఫైర్ ఇంజన్లో వచ్చావు? కొంపలు కాదు మహా, మన కొప్పులు కొంగులు అంటుకోబోతున్నాయి. సీతను కిడ్నాప్ చేయించిన వాళ్ళ గురించి ఆ శివకృష్ణకు తెలిసిపోయిందట. ఎవరు చెప్పారు? సీత రేవతితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వు వినను సీత చూసిందా? నాతో మాట్లాడింది కూడా. తనను కిడ్నాప్ చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను శివకృష్ణ చిత్తకొట్టి చెర్లపల్లి జైల్లో పడేస్తాడట. ఏంటి మహా, గుండెలాగిపోయే న్యూస్ చెప్తే బండరాయిలా ఉన్నావు? మనం వెంటనే ఎక్కడికైనా పారిపోయి దాక్కుందాం పద మహా. ఎక్కడికి పారిపోయేది పిచ్చి మొహంతానా? అంటే మనం ఎక్కడికి పారిపోలేమా? డైరెక్ట్ గా ఇక్కడ నుంచి చెర్లపల్లేనా? ఆపుతావా? ఆ సీతకి నిజంగానే తెలిస్తే తాపీగా రేవతితో చెప్తూ కూర్చుంటుందా? సరాసరి వచ్చి మనిద్దరిని చెడామడ కడిగేదా? అది కావాలని నిన్ను బెదిరించడానికి నాటకం ఆడుతోంది. నువ్వేమో బెదిరిపోయి తింగర్ దానిలాగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు. నిజమే మహా, ఇంత చిన్న లాజిక్ నేనెలా మిస్ అయ్యాను? నీ బుర్రలో బ్రెయిన్ లేక. నువ్విలా చీటికి మాటికి భయపడుతుంటే సీతకి ఇంకా అనుమానం వస్తుంది. నీ వల్లే మనిద్దరం దొరికిపోయేలా ఉన్నాం. ఏం చేయను మహా, నీకున్న తెలివి ధైర్యం నాకు లేవు. నువ్వు ఆ నాగుగాడికి నా ఫోన్ నెంబరే ఇచ్చావు. ఎవరు ఫోన్ చేసినా ఆ నాగుగాడే ఫోన్ చేసినట్టు నాకు భయం పడుతుంది. వాడు ఏ క్షణంలో ఫోన్ చేస్తాడోనని టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను. ఇదిగో వాడే చేశాడు. ఎవరో సరిగ్గా చూడు. అయ్యో వాడే మహా, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో. హలో మేడం. ఏంట్రా, మాకు ఫోన్ చెయ్యొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పేమెంట్ కోసం చేశాను మేడం. మేము చెప్పిన పని చేయలేదు కానీ డబ్బులు కావాలి అని గోల చేస్తున్నావు. ఎంతో కొంత ఇస్తామని చెప్పాం కదా, వెయిట్ చేయలేవా? మమ్మల్ని పోలీసులు వెతుకుతున్నారు. తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్లో దాక్కున్నాం. బాగా ఖర్చు అవుతుంది. ఇంకా కొన్నాళ్ళు అక్కడే పడి చావండి. బయటకొచ్చాక డబ్బులు ఇస్తాను. బయటికి కాదు, మీ ఇంటికే వచ్చా. మీ ఇంటి ముందు నిలబడి మాట్లాడుతా. ఇప్పుడే మా డబ్బులు సెటిల్ చేయకపోతే ఇంటి లోపలికొచ్చి మీ గుట్టు మొత్తం బయట పెడతా. ఛా,
వాడు బయటే ఉన్నాడు మహా. నాగునే అనుకుంటాను. వాడు నిజంగానే వచ్చేసాడు మహా. ఇప్పుడు ఎలా మహా? వాణ్ణి ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నాతో రా. నాకు భయం వేస్తుంది మహా. నేను రాను. ఇంత పిరిగ్గొడ్డువేంటి నువ్వు? ఈ మాత్రం దానికి విలన్ నవ్వుతాను అని ఎక్స్ట్రాలెందుకు? కింద సీత సుమతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డౌట్ రాకుండా డీల్ చేయాలి. పద వెళ్దాం. అవునత్తమ్మా, నేను ఫోన్లో మీతో కిడ్నాపర్స్ గురించి తెలిసింది అని చెప్పగానే అక్కడే ఉన్న అర్చన అత్తయ్య వణికిపోయింది. ఎలా తెలిసింది అని కంగారుగా నన్ను ఆరాలు తీసింది. కిడ్నాప్ చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకే పెద్ద శిక్ష పడాలి అని నేనంటుంటే అర్చన అత్తయ్య భయంతో మహాలక్ష్మి అత్తయ్య దగ్గరికి పారిపోయింది. అంటే ముందు నుంచి నేను అనుమానించినట్టు ఇది మహాలక్ష్మి అర్చనల పనే అయ్యుంటుంది సీత. అందులో అనుమానమే లేదత్తమ్మా. ఖచ్చితంగా వాళ్లే నా కిడ్నాప్ వెనుక ఉన్న సూత్రధారులు. మొక్కు చెల్లింపు పేరుతో కావాలనే ప్రీతి ఉషాలను ఇక్కడికి రప్పించారు. నేను వాళ్లతో గుడికి వెళ్ళేలా చేశారు. నన్ను వాళ్ళు దారి మధ్యలో దించేసి వెళ్ళిపోయారు. సరిగ్గా అక్కడే ఉన్న కిడ్నాపర్లు నన్ను తీసుకెళ్లిపోయారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరిగిందత్తమ్మా. కానీ దీన్ని నిరూపించాలంటే ఆ కిడ్నాపర్స్ దొరకాలి సీత. వీళ్ళని అడిగితే చెప్పరు, వాళ్లతోనే చెప్పించాలి. ఇంటి దొంగలు దొరకరు కదా, కానీ ఖచ్చితంగా కిడ్నాపర్లు మాత్రం దొరుకుతారు. వాళ్ళు కనిపిస్తే నువ్వు గుర్తుపడతావు కదా. 1,00,000 మందిలో ఉన్న గుర్తుపట్టగలనత్తమ్మా. మెయిన్ రౌడీ అయితే కత్తి పట్టుకుని ఇంకా నా కళ్ళ ముందు నిలబడ్డట్టే ఉన్నాడు. నువ్వు అన్నా ఆ అన్నా నిన్ను చంపేస్తాం. వాడు నన్ను ఇటుకతో కొట్టాడు. నన్ను డ్రమ్ములో పడేసి ఊపిరాడకుండా చేశాడు. వాడిని అస్సలు మర్చిపోలేను. వాడు కిలోమీటర్ దూరంలో ఉన్నా నా కంట్లో పడక తప్పదు. ఇదంతా ఇప్పుడే రామ్తో చెప్పొద్దు సీత. చెప్పినా మామ నమ్మడత్తమ్మా. ఆ కిడ్నాపర్లు దొరికాక వాళ్లతోనే చెప్పించాలి. అదే చెప్తున్నాను. కిడ్నాపర్స్ నోటి నుండే రామ్కు మహాలక్ష్మి అర్చనల గురించి తెలియాలి. అప్పుడే రామ్ వాళ్ళ అంతు చూస్తాడు. రామ్ మామ ఆ ఇద్దరు అత్తలను దండించడం నాకు చూడాలనుందత్తమ్మా. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే. ఇంతకీ రామ్ ఎక్కడున్నాడు? ఇందాక ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాడో ఉన్నాడో తెలీదు. వెళ్ళి చూస్తాను. మహాలక్ష్మి, నీ పాపం పండే రోజు దగ్గర పడింది. నువ్వెంత చెడ్డదానివో త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఆగో ఆగో, ఎవరు నువ్వు? సరాసరి గేటు తీసుకుని లోపలికి వెళ్తున్నావు? నేను మహాలక్ష్మి గారికి బాగా కావలసిన వాణ్ణి. ఏంటి కావాల్సిన వాడివా? అదే తెలిసిన వాణ్ణి. నువ్వు చూస్తే రౌడీ వెదవలా ఉన్నావు. మా మేడం గారికి నువ్వెలా తెలుసు? నీకన్నీ చెప్పాలా? ఏ ఆగో, ఎవరిని పడితే వాడిని లోపలికి రానివ్వను. నన్నే ఆపుతావా? రేయ్ ఆగరా, ఆగో. రే ఆగో ఆగో. ఎవరు నువ్వు? ఎవరు సాంబా? ఎవరో తెలీదు బాబు. నేను రావద్దన్నా తనకి మహాలక్ష్మి మేడం తెలుసని నన్ను తోసేసి వస్తున్నాడు. నీకు మా పిన్ని తెలుసా? ఇలాంటి చిల్లరగాళ్ళు పెద్దమ్మ గారికి ఎలా తెలుస్తారు బాబు? వీడేదో అబద్ధం చెప్తున్నాడు. మర్యాదగా నిజం చెప్పు. ఎవరు నువ్వు? మా పిన్ని నీకెలా తెలుసు? అయిపోయాం మహా. ఆ నాగుగాడు ఎవరికంట పడకూడదో వాళ్ళకంటే పడ్డాడు.
కంగారు పడుకో. రామ్ అతన్ని చూసుండడు. చూసుంటే అంత సైలెంట్గా ఉండడు. చెప్పరా మా పిన్ని నీకు తెలుసా? ఏయ్ చెప్పు. రామ్ ఏయ్ రామ్, నాకు వాడు తెలుసు. ఎవరు పిన్ని వీడు? ఆ, అది ప్లంబర్ రామ్. అర్చన బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లో ట్యాప్ పనిచేయడం లేదని రిపేర్ చేయడానికి పిలిచాం. ఆ, మీ వాష్రూమ్లో ట్యాప్ పనిచేయడం లేదా పిన్ని? ఏమో రామ్, మహాకే తెలుసు. మీకు తెలియడం ఏంటి పిన్ని? అంటే రామ్, నేను ఈరోజు అర్చన వాష్రూమ్ వాడాను. మీ వాష్రూమ్ ఉండగా తన వాష్రూమ్ ఎందుకు వాడారు? ఆ, ఈ మధ్య మహా నా ఫోన్ కూడా వాడుతుంది రామ్. ఎందుకు పిన్ని? అంటే రామ్, నా ఫోన్కి ఆఫీస్ కాల్స్ వస్తున్నాయి రామ్. అందుకే ఇలాంటి పనులకి అర్చన ఫోన్ వాడుతున్నాను. మీరు ఫోన్ చేస్తేనే ఈ ప్లంబర్ వచ్చాడా? లేదు, అతనే మాకు ఫోన్ చేశాడు. అతను ఎందుకు చేశాడు? అది అంటే ముందు మేం చేశాము, అప్పుడు అతను లిఫ్ట్ చేయలేదు, తర్వాత తనే చేశాడు. అయినా ప్లంబర్ ఏదో క్రిమినల్ అయినట్టు ఇన్ని ప్రశ్నలేంటి రామ్? నిన్ను ఎక్కడో చూశాను. ఎక్కడ చూశాను? మామా, మామా, మామ రూమ్లో లేడేంటి? నాకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడా? అలా వెళ్ళడే. కింద హాల్లో ఉన్నాడా? నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడేమో. మామా, మామా, నిన్ను ఎక్కడో చూశాను. నిన్ను ఎక్కడ చూశానో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. నీకేమైనా గుర్తుందా? మామా, తను 1-2 సార్లు ట్యాప్స్ రిపేర్ చేయడానికి మన ఇంటికి వచ్చాడు రామ్. అప్పుడు చూసుంటావు. ఇతను ఇంటికి రావడం నేనెప్పుడూ చూడలేదు మేడం. నువ్వు రోజు ఏమైనా డ్యూటీకి వస్తున్నావా ఏంటి? ఒకవేళ వచ్చినా ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూనే కూర్చుంటావు. మామా, మామా, మామ హాల్లో లేడేంటి? బయట ఉన్నాడా? అయినా మీరేంటి పిన్ని ప్లంబర్ని ఇంటికి పిలిచి అంత కంగారు పడుతున్నారు? వీడింటికి వస్తే కంగారు పడమారా? సీత కిడ్నాప్ అయినప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా కంగారుగా ఉంది రామ్. ఈ ప్లంబర్ కొత్తవాడు కాదు కదా మేడం. నీకు తెలిసినవాడే కదా. ఆఖరికి వాచ్మెన్ కూడా లాజిక్లు అడుగుతున్నాడు. మామా, రా మామా. మామా, మహా, సీత వస్తోంది. వీడిని చూసిందంటే గుర్తుపడుతుంది. ఆ! అమ్మో నా చెయ్యి! అయ్యో అమ్మా, ఏమైంది పిన్ని? నొప్పిగా ఉంది రామ్. సీత, కిచెన్ లో ఆయింట్మెంట్ ఉంది, కాస్త తెచ్చిపెట్టు. అర్చన రాసుకుంటుంది. మీరే లోపలికి వెళ్ళి రాసుకోవచ్చు కదా పిన్ని. ఆయింట్మెంట్ తెచ్చిస్తే సీతేమి అరిగిపోదులే రామ్. త్వరగా తీసుకురా సీత. సరే తెస్తాను. ప్లంబర్, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? మేడ మీద అర్చన గదిలో ఉన్న వాష్రూమ్కి వెళ్ళి ట్యాప్ రిపేర్ చేయి. వెళ్ళో.
అర్చన, నువ్వు కూడా లోపలికి వెళ్ళి చేతికి ఆయింట్మెంట్ రాసుకో. ఆ, సీతకి పని చెప్తుంటే రామ్ ఫీల్ అవుతున్నాడు. అదేం లేదు పిన్ని. ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టారు? సీత నాగుని చూడకూడదు. సీత త్వరగా బయటికి వస్తే బాగుంటుంది. తనకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాను. హే, పైకి మెట్లున్నాయి, పైకి వెళ్ళు. అక్కడే రూమ్ ఉంది, త్వరగా వెళ్ళు. దొరికింది. వెళ్ళు, వెళ్ళు. సీత, ఇక్కడున్నా. ఓ, లోపలికి వచ్చారా? ఆ, కూర్చోండి, ఆయింట్మెంట్ రాస్తాను. ఎక్కడ చూస్తున్నారు అత్తయ్య? ఆ, ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు సీత. నేను రాస్తాను, కూర్చోండి. ఆ, వద్దు సీత, నేను రాసుకుంటాను. ఆ, బయట నీకోసం రామ్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఈ మాత్రం దానికి మీరు లోపలికి వచ్చి ఉండొచ్చు కదా. నాతో కిచెన్లో వెతికించడం దేనికి? ఆ, అప్పుడు సిచ్యువేషన్ వేర్లేదు సీత. హా? ఏంటి? ఏం లేదు, త్వరగా వెళ్ళు. రామ్ వెయిట్ చేస్తున్నాడు. ఇచ్చావుగా, వెళ్ళు. హ్మ్. మీ తోడి కోడలికి ఆయింట్మెంట్ ఇచ్చానత్తా. నేను రాస్తాను అంటే వద్దు అంది. మీరే రాయాలేమో, వెళ్ళండి. పాపం, అలా ఎలా చేయి కాల్చుకుందో అర్థం కావడం లేదు. అంతా ఆవిడ కర్మ. వీళ్ళ మధ్య ప్లంబర్ గురించి టాపిక్ రాదు కదా. వస్తే ప్లంబర్ ఎవరని సీత అడుగుతుంది. ఏంటి మామా, నాతో చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు? నీకోసం ఇంట్లో వెతికాను, నువ్వు కనిపించలేదు. నేను విద్యా అత్తమ్మ రూమ్లో ఉన్నాను. మన రూమ్కి వచ్చేసరికి నువ్వు లేవు. ఏమైంది అర్చన? నాగుగాడు పైకి వెళ్ళాడు. వాణ్ణి సీత చూడలేదు కదా. లేదు మహా. నువ్వు బయటున్నావని వచ్చాను. బయలుదేరాలి అనుకున్నాను గాని నాకు రావాల్సింది తీసుకోకుండా ఎలా వెళ్ళాలి అని ఆగాను. నాకు ఇవ్వాల్సింది కూడా నువ్వు ఇవ్వలేదు కదా. అవును, మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే నువ్వు లోపలికి, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆ, ఇక్కడ ఇంట్లోకి వెళ్దాం మామా. అటు చూడు మహా, పట్ట పగలు అది ఆరు బయట ఎలా తెగించేశారో. ఏయ్, నువ్వు ఉండవే. ప్లంబర్ వచ్చాడని రామ్ సీతకి ఎక్కడ చెప్తాడోనని నేను టెన్షన్ పడుతున్నాను. ప్లంబర్ గురించి మాట్లాడుకునే మూడ్లో ఉన్నారా వాళ్ళు? నీకివ్వాల్సింది ఇచ్చాను, మరి నాకివ్వాల్సింది ఇవ్వు. నువ్వు అబ్బాయివి కాబట్టి ధైర్యంగా ఇచ్చావు. నేను ఆడపిల్లని కదా, నాకు సిగ్గు. సిగ్గుపడ్డానికి ఇక్కడ ఎవరున్నారు? అక్కడ ఇద్దరు అత్తలున్నారు. వాళ్ళకి అర్థమైంది, అటు తిరిగారు. ఆలస్యం చేయకుండా ఇచ్చే. ఐ లవ్ యూ బంగారం. బాయ్. బాయ్ మామా.
సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు చూసారా? మేమేం చూడలేదు. మీరు చూసారని నాకు తెలుసు. చూడనట్టు నటించకండి. చిచి, మేమెందుకు చూస్తాం? నన్ను ఆ కిడ్నాప్ ఎవరు చేయించారో కానీ అప్పటి నుంచి నా మామకి నా మీద ప్రేమ రెట్టింపైపోయింది.